తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్పై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడతాయి. రానున్న 2 రోజులు కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయి. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం పూర్తి స్థాయిలో బలపడకపోయినా దాని ప్రభావం మాత్రం ఏపీని వణికిస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ అల్పపీడనం మధ్యాహ్నం 12 గంటల నుంచి తీరం దాటబోతోంది. ఆ తర్వాత ఇది క్రమంగా తెలంగాణ వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా చాలానే ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. తీరం దాటుతున్నటువంటి సమయంలో దీనివల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాదు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శాటిలైట్ లైవ్ అంచనా ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత రాయలసీమలో వర్షాలు మొదలవుతాయి. అక్కడి నుంచి ఏపీ అంతటా మోస్తరుగా కురుస్తాయి. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. రాత్రి 10 గంటల తర్వాత వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఈ వాతావరణ మార్పులకు హిందూ మహాసముద్రంలో ఉన్న మరో 3 అల్పపీడనాలు కూడా ఒక కారణం. వాటి వల్ల గాలి వేగం జోరుగా పెరుగుతోంది. అరేబియా సముద్రంలో గంటకు 42 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు కర్ణాటక మీదుగా ఏపీ మీదకి వీస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో గాలి వేగం గంటకు 14 కిలోమీటర్లుగా కనిపిస్తోంది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పౌరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరుతా ఉన్నారు. అయితే ఈ నెల 20న వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాల్లో వర్షాలు భారీగా కురుస్తాయని తెలుస్తోంది. మరొక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ 2 రోజుల ముందే ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచే పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోవటం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 778.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా దానికి రెట్టింపుగా దాదాపు 836.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి దేశవ్యాప్తంగా వర్షపాతం ఏ విధంగా నమోదైంది, ఎక్కడ క్లౌడ్ బర్స్టులు సంభవించిన ఒక వరదే కనిపించింది. దేశవ్యాప్తంగా గత నెల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే భారీ వర్షపాతాలు నమోదు కావటం, అటు నార్త్లో అయితే కొండ ప్రాంతాలు పూర్తిగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితుంది. జమ్మూ కాశ్మీర్లో అయితే ఆ క్లౌడ్ బర్స్టులకి ఒక్కసారిగా కురిసినటువంటి ఆ వర్షం వరద ధాటికి కొండ చర్యలు విరిగిపడి ఆ వరద బురదలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నదులు ఉప్పొంగి ప్రవహించి మొత్తం లోతట్టు ప్రాంతాలని ముంచేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఎక్కడ చూసినా కుండపోతే కనిపించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని వర్షపాతం నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ రోజు నుంచి మొదలుకొని మరొక 2 రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఇటు రాయలసీమలో కూడా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, రాయలసీమలో కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం వస్తుంది. గాలి కూడా వేగం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15 తర్వాత ఇంకొక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. దాదాపు 20వ తారీఖు ఆ ప్రాంతాల్లో మళ్ళీ కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పుడు 3 రోజుల పాటు ఆదివారం సోమవారం వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సముద్రం వరకు వేటకు ఎవరు కూడా మత్స్యకారులు వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే సముద్రంలో అలల పెరుగుతోంది. అలలు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వేగంగా ఎగసిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అటు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇక తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చుట్టుపక్కల నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మహబూబాద్, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక మోస్తరు నుంచి వర్షపాతం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టమైన సమాచారం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సోమ మంగళవారాల వరకు భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.